సింగరేణి క్యాలరీస్ లో చేసిన వాగ్దానాలను త్వరలో పూర్తి చేస్తామని ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లాలోని 8 ఇంక్లైన్ కాలనీలో ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఏఐటీయూసీ చేసింది ఏమీ లేదని విమర్శించారు. సింగరేణి క్యాలరీస్ లో చేసిన వాగ్దానాలను పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మేము వాగ్దానం చేస్తాం. కార్మికులకి సొంత ఇంటికి ఎలా నెరవేరుస్తాం. ట్యాక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేపిస్తున్నాం. మీరు కూడా అన్నారు కదా, కోల్ ఇండియాలో ఉంది కదా, రికగ్నైజేషన్ ఎందుకు చేయలేదు ఆయన? రాజకీయ జోక్యం అంటాడు. ఇది గవర్నమెంట్ కంపెనీ, గవర్నమెంట్ జోక్యం అంటే ఉంటుంది. మరి నువ్వు పొద్దున్న దాకా పోయి మీ సాంబశివరావు ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నావు, అది రాజకీయం కదా? చెప్పండి. అదే ఏంటి చెప్పాము? ఎన్టీ రామారావు ఉన్నప్పుడు పోరాడినాం, చంద్రబాబు ఉన్నప్పుడు పోరాడినాం, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పోరాడినాం, విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు, పివి నరసింహ ఉన్నప్పుడు పోరాటం అంటే సాధ్యలేదా? ఎక్కడైనా పోరాటం 2 ఏళ్లలో మీరు ఆయన ఎట్లా గెలిచారు మీరు చెప్పండి. టీఆర్ఎస్ వాళ్ళు అంటే టీబీజీ కేఎస్ వాళ్ళు ఆత్మార్పణ చేసుకుని వాళ్ళ ఓట్లు మీకు ఇప్పించి గెలిచారు. గెలిచిన సంఘానికి 40,000 ఓట్లలో 1,200 ఓట్లు వచ్చినాయి వాళ్ళకి. టీవీలో స్లోనిలు మా టీబీజీ కేసు ఐటీ సపోర్ట్ చేస్తుందని నిజం కదా? 1,200 ఓట్లు వచ్చిన వాళ్ళకండి. ఒకసారి చంద్రబాబుతో కలిసి చేసావు, ఒకసారి ఐటీతో కలిసి చేసావు, ఒకసారి టీఆర్ఎస్తో కలిసి చేసావు. ఇవాళ మేము ఏదో పోరాటం ఎదురు చెప్తున్నాం. నిజంగా మీద కార్మికుల ప్రేమ ఉంటే ఇప్పుడు దాకా నువ్వు ఎందుకు అగ్రిమెంట్ చేయలేకపోతున్నావు చెప్పండి. 2 ఏళ్ళు టర్ము ఒక్క అగ్రిమెంట్ మంచిది చెప్పండి. లేదా మేము రిప్రజెంటేటివ్ రండి. కాబట్టి చెప్తున్నా, ఇవాళ మారుపేర్ల సమస్య ఉంది, డిస్మిస్ కార్మికుల సమస్య ఉంది, మెడికల్ బోర్డు అది పెద్ద సమస్య. మేము చెప్పిన గవర్నమెంట్కి సాధ్యమైన తొందరలో ప్రభుత్వం మేనేజ్మెంట్ ఐఎన్టీసీ కార్మికులతో మీటింగ్ పెట్టి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని, మెడికల్ బోర్డు రివ్యూ చేయాలని, అనారోగ్యంతో బాధపడి సంవత్సరాలు వెయిట్ చేసినటువంటి ఫిట్ అయిన కార్మికులను రివ్యూ చేసి వాళ్ళ డిపెండెంట్కి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశాం. కేవలం 2 రోజుల కింద మేము శ్రీధరబాబు గారిని, వేం నరేంద్ర రెడ్డి గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఈ అసెంబ్లీ సెషన్ అయిపోయే లోపల భట్టి గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి కలిసి సింగరేణి కార్మికులు ఎదుర్కొన్న సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ఐఎన్టీసీ పూర్తి బాధ్యత తీసుకుంటామని ఒక రెస్పాన్సిబుల్ సంఘంగా కార్మికులకు మేము మాటిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.